గ్రహణానికి సంబంధించి సోదరుడు అడిగిన ఈ ప్రశ్నను బట్టి ఈ మధ్య కాలంలో రీసెంట్గా గత వారమే అనుకుంటాను మనకు గ్రహణం సంభవించింది. గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్య ఏర్పడుతున్న ఈ గమనాగమనములు, భ్రమణముల వలన, అంటే తిరగటం వలన ఇవి సంభవిస్తూ ఉంటాయి. ఒక్కోసారి చంద్రుడి నీడ భూమి మీద పడుతుంటుంది, మరోసారి భూమి నీడ చంద్రుడి మీద పడుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా ఇవి తిరగటం వల్ల సంభవించే గ్రహణాలు అని ఏవైతే అంటున్నారో, ఈ గ్రహణాల వల్ల గర్భిణులకు ఏదో ఒక కీడు సంభవిస్తుంది అనే ఒక మూఢనమ్మకం చాలామందిలో, భారతదేశంలో ఉన్న వాళ్ళ నమ్మకాలలో ఇది కూడా ఒక మూఢనమ్మకంగా గూడు కట్టుకుంది అని వారి ప్రశ్న వేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పుట్టుకలో లోపాలు జరిగేటప్పుడు, గ్రహణంలో పుట్టినప్పుడు దాన్ని గ్రహణం ముర్రి అంటారు. అంటే వారి ముందు పళ్ళకు పై పెదవి భాగం సరిగ్గా అతుక్కోకపోవటం వల్ల దాన్ని గ్రహణం ముర్రిగా వీళ్ళు అభివర్ణించి, ఇది కేవలం గ్రహణం వల్లనే ఆ బిడ్డకు అలా సంభవించింది అని వారు భావిస్తుంటారు. నిజానికి ప్రకృతి యొక్క ప్రభావం ఎప్పుడు కూడా మనిషి మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉంటుంది అన్నది నిజం. ప్రకృతి యొక్క ప్రభావం, ఉదాహరణకు ఎండ. ప్రతిరోజు మన సూర్యుని ఎండలో మనం ఉండటం వలన మన శరీరం చక్కటి శక్తిని సంగ్రహించుకుంటుంది. ఎంతవరకు? ఒక 20 నిమిషాలు లేదా ఒక అర్ధగంట. దానికి మించి ఎక్కువగా ఎండలో, అంటే ఎండ తీవ్రస్థాయికి వెళ్ళినప్పుడు, మిట్ట మధ్యాహ్నం నడునెత్తిన సూర్యుడు వచ్చినప్పుడు వేడి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో, అలాంటి సమయాల్లో ఒకవేళ మనం ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మ సంబంధిత వ్యాధులు కూడా మనకు సంభవించే అవకాశాలు ఉంటాయి. అది ప్రభావమే కదా. అంటే సూర్యుని యొక్క వేడి, వెలుగు ఏదైనా కొంత మోతాదు వరకు అది మంచిది. మోతాదుకు మించి ఏది ఎక్కువైనా ప్రభావం దుష్ప్రభావంగా మారిపోతుంది. అప్పటి వరకు మంచి ప్రభావంగా మన పైన పనిచేసే ఆ సూర్యకిరణాలు అధిక సంఖ్యలో, అధిక శాతం మన దేహం మీద పడటం వలన ఏమవుతుంది? దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రోగాలు, చర్మ సంబంధిత సమస్యలు. అంటే ప్రకృతి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన పైన దాని ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఏదో ఎప్పుడో వాన పడినప్పుడు మీరు తడిచారంటే అర్థం ఉంది. రోజు మీరు తడుస్తున్నారు అనుకోండి, ఏమండి, రోజు తడవటం వలన శరీరం ఆ చల్లదనానికి లోనై సరికొత్త వ్యాధులకు బలైపోతుంది. అది జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, ఇంకా ఇతర కారణాలు. అంటే వర్షం ప్రభావం చూపిస్తుంది, ఎండ ప్రభావం చూపిస్తుంది. శీతాకాలంలో ఎక్కువ చలిలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఎక్కువ చలిలో తిరిగినప్పుడు టాన్సిల్స్ మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ చల్లగాలి మనం పీల్చుకోవటం వల్ల గొంతు బొంగురు పోవటం. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతి యొక్క ప్రభావం ఖచ్చితంగా మనిషి మీద ఉంటుంది. అయితే గ్రహణం తాలూకా ప్రభావం ఉంటుందా అనే దానికోసం ఈయన ప్రశ్న. గ్రహణం ఏర్పడిన రోజు గర్భిణులకు మాత్రమే అంటే ఏ మనిషి అయినా దాని కిరణాలు మనిషికి తాకటం వలన ఏదో జరుగుతుంది అని అనుకోవటం అది వాళ్ళ భ్రమ. శాస్త్రీయంగా దీనికి ఎటువంటి నిర్ధారణలు లేవు, కేవలం ఊహలు మాత్రమే. అంటే ఏదో జరుగుతుంది అనే అపోహ. దీనికి కారణం ప్రజల మధ్య సరైన విద్యా విధానం లేకపోవటం, విజ్ఞానకరమైన
ఆలోచనాత్మకమైన దృష్టి లోపించటం, దీనివల్ల ఎవరేదో చెప్పినా ప్రతి దానిని అమాయకంగా నమ్మడాన్నే మూఢనమ్మకం అంటారు. ఏమండి? మూఢనమ్మకాలు ఈరోజు మన దేశంలో ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? కారణం అక్షరాస్యత, అనగా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కారు. అందుకే చూడండి, పట్టణాలలో ఉన్న మూఢనమ్మకాలకి పల్లెలలో ఉన్న మూఢనమ్మకాలకి చాలా తేడా ఉంటుంది. అంటే పల్లె ప్రజలు ఎక్కువగా పాపం విద్య లేని వాళ్ళు కనుక ప్రతి విషయాన్ని వాళ్ళు ఊరకనే అమాయకంగా నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మటం వలన వాళ్ళ పిల్లలకి దీన్ని చెప్పటం వల్ల, ఇదిగో ఈ గ్రహణాలు సంభవించినప్పుడు గర్భవతులుగా ఉన్నవారు లోపాలతో పిల్లలు పుడతారు అనుకున్నప్పుడు, మరి ఏ గ్రహణం లేనప్పుడు కూడా అలా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కనుక శరీర సంబంధమైన లోపాలు ఏదో బయట కిరణాల వలనో దేని వలనో తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయాయి, ఎప్పుడు ఉన్న కిరణాలు లాంటివి. కేవలం అది నీడ. ఏమండి? నీడ. మరి ఆ నీడలో సూర్యుడికి సంభవించే గ్రహణం కావచ్చు, చంద్రుడికి సంభవించే గ్రహణం కావచ్చు. ఈ గ్రహణాలలో మనం కేవలం నీడ వల్ల వెలుగు అడ్డపడుతుంది అంతే. భూమి అడ్డుపడడం వలన ఈ భూమి యొక్క ఛాయ, నీడ వాటి మీద పడడం వలన దాని పూర్తి కాంతి మనకు రాకుండా ఆగుతుంది కాసేపు. ఎందుకంటే అవి ప్రయాణంలో ఉన్నాయి కదా, తిరుగుతున్నాయి కదా. ఆ తిరగడంలో అవి దాటిపోగానే ఆ ఛాయ అనేది వెళ్ళిపోతుంది, నీడ. కనుక నీడ ఉన్నప్పుడు కానీ నీడ లేనప్పుడు కానీ ప్రభావం గర్భంలో ఉన్న శిశువు మీద ప్రభావం చూపిస్తుంది అంటే మూఢనమ్మకం. ఇకపోతే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించేటప్పుడు టోటల్గా సూర్యుడు కనుమరుగైపోతాడు. ఆ తర్వాత అంటే అలాగా సూర్యుడు మాయమై తర్వాత మరలా వెలుగు మెల్లిమెల్లిగా వస్తుంది. ప్రారంభం వచ్చే వెలుగు పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణంలో ఎప్పుడైతే ఆ జరగటంలో ప్రారంభంలో రేస్ వస్తాయి, కరోనా అంటారు దాన్ని. కరోనా అంటే ఆ చిన్ని రేస్లోంచి ఫుల్ రేస్ అన్ని ఒకేసారి భూమి మీద పడతాయి. అప్పుడు డైరెక్ట్గా మీరు మీ కళ్ళతో చూసారనుకోండి, ఖచ్చితంగా మీకు అంధత్వం వచ్చేస్తుంది. మీరు గుడ్డివారుగా మారిపోతారు. ఎందుకంటే సూర్యుడిని గ్రహణంలో అయితే మీరు చూడగలరేమో కానీ ఒకేసారి సూర్యుడు గ్రహణం తొలగిపోతున్నప్పుడు కానీ మీరు సూర్యుడిని చూసారనుకోండి, మీ కళ్ళు దెబ్బతింటాయి. ఇటువంటి ప్రభావాలు ఉంటాయేమో కానీ, ఏమండి, ఇటువంటి దుష్పరిణామాలు మనుషులపైన ఉంటాయేమో కానీ పుట్టబోయే పిల్లలకు లేదంటే ఇవి వ్యాధులకు కారణమవుతాయి అన్నది కాదు. ప్రతి గ్రహణంలోనూ ఇటువంటివి సంభవిస్తాయి, పిల్లలు ఇటువంటి వాటికి లోనైపోతారు అని అనేది భ్రమ. అది ఏది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇకపోతే బైబిల్లో ఎక్కడా కూడా గ్రహణాలకు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా చెప్పాను, యేసుప్రభు సంబంధిత ఆయన సిలువ వేయబడ్డంలో. కనుక దానివల్ల పిల్లలకి ఏదో సంభవించాయి అనేది లేదు. బైబిల్లో దానికి ఏం ఆధారం లేదు. కనుక దేవుడు రాయించిన ఈ మాటలను బట్టి మనం ఒకవేళ దేనినైనా తీసుకోగలిగితే ప్రామాణికంగా, బైబిల్ మనకు ప్రామాణికం. ఎందుకంటే శాస్త్రాలకే విద్య నేర్పించేది బైబిల్. మానవ విజ్ఞానానికే మాస్టర్ లాంటిది బైబిల్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రకృతిని నిర్మించింది బైబిల్ కనుక ఆ బైబిల్లో ఏదైనా వ్రాయబడిందంటే దాని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. కాబట్టి మరి ఇక్కడ రాయబడుతున్న ఈ ప్రశ్నలో నిండు గర్భిణిని ఎక్కడ కూర్చోబెట్టాడంటే చంద్రగ్రహణం రోజున కూర్చోబెట్టాడట. మరి ఏం జరిగింది? మంచి బిడ్డ పుట్టాడు. కనుక ఇవన్నీ ఏదో బిడ్డ పైన వెంటనే ప్రభావం చూపిస్తాయి అనుకోవటం పొరపాటవి. అది కూడా గ్రహణం ముర్రని కేవలం పై పెదవి దగ్గర ఎందుకు సంభవిస్తున్నాయి ఆలోచించండి. అంటే ఆ టైంలో తల్లి పొట్ట మీద రేసి పడడం వల్ల అది ఆ ప్రభావం కేవలం మూతి యొక్క పై పెదవి మీద ఉంటుందా? ఏం కన్ను మీదో చెవు మీదో అంతర్గత ఎన్నో అవయవాలు ఉన్నాయి, వాటన్నిటి మీద ప్రభావం పడదా? కనుక ఇవన్నీ ఏంటంటే ఏదో ఎవరో ఒకరు చెప్పినప్పుడు,
ఎవరో ఒకానొక సందర్భంలో ఇటువంటివి సంభవించాయి, ఏమండి గ్రహణం రోజే మా అబ్బాయి ఇలా పుట్టాడండి, మా అమ్మాయి ఇలా పుట్టిందండి అని చెప్పడం వల్ల అది నమ్మకంగా, మూఢనమ్మకంగా వాళ్ళ మనసులో నిలిచిపోతుంది. అవునా? ఏమండి సడన్గా మనం బయటికి వెళుతున్నప్పుడు నల్ల పిల్లి అడ్డొచ్చింది అనుకోండి, పిల్లి అడ్డొచ్చింది, అది ఎక్కడికో ఏదో పని మీద వెళుతుంది. ఏమండి సరే, మనం హ్యాపీగా ఇంటికి వచ్చాం అనుకోండి, దానికోసం మనం పట్టించుకోం. కానీ వెళుతూ వెళుతూ మన ముక్కు పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటా, అరే ఏంటి నాకు ఎప్పుడు లేనిది ఇలాగా, నాకు ముక్కుకి దెబ్బ తగిలింది. అవును కదా, నల్లపిల్లి అడ్డు వచ్చింది. ఎందుకంటే ఎవరో చెప్పిన కథ మనకు గుర్తుంది. ఏమని? ఎప్పుడు కూడా పిల్లి ఎదురు రాకూడదు మీకని. అంటే పిల్లి రావటం వల్ల ఏదో జరుగుతుంది అని. ఏమంటే మరి అలాగైతే పిల్లి రాకుండానే, ఎదురు రాకుండానే ఎంతోమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ముక్కులు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, చెవులు పోతున్నాయి, ప్రాణాలే పోతున్నాయి. మరి ఏ జంతువు కారణం బూచిగా చూపుతారు చెప్పండి? ఇది ఏంటంటే మన నిర్లక్ష్యం, ఎదుటివాడి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి మనకు సంభవించేవే కానీ ఏవో జంతువులు మనం ముందు నుంచి వెళ్ళటం వలనో, లేదా సమయానికి మనం అడుగు బయటికి పెట్టకపోవటం వల్ల పెట్టడం వలన, ఇవన్నీ ఏంటంటే మనుష్యులలో కలిగే అంధవిశ్వాసాలు అంటారు. కనుక వాటిలో ఒకటే ఈ గ్రహణం సంబంధించి నిండు గర్భిణి మీద ప్రభావం చూపిస్తుంది అని. కాబట్టి మీరు అటువంటి వాటిని ఏమి నమ్మవలసిన పని లేదు. ఏది ఏమైనా ప్రకృతి యొక్క ప్రభావం పరోక్షంగా ఉన్న శాతం కన్నా అధికంగా ఒకవేళ అది పెరిగితే దాని దుష్ప్రభావం, ఫలితం ఏ మనిషి మీదైనా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఏ విషయాల్లోనైనా గర్భిణి అనగానే చూలాలిగా ఉంది కాబట్టి ఆమె నడక కానీ, ఆమె భోజనం కానీ, పడక కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బిడ్డను కాన్పు జరిగినంత వరకు కూడా ఆమె శ్రద్ధ తీసుకోవాలి. అవే ఆమె పాటించవలసిన సూచనలు, వైద్యుని సలహాలు తప్ప ఇటువంటివి ఎవరో మనం ముందటి తరాల వాళ్ళేవో దుష్ప్రచారాలు చేసి దీనివల్ల ఇలా జరుగుతుంది కనుక వీటి వల్ల ఇలాంటివి సంభవిస్తాయి అని వాళ్ళు అనుకోవటం వలన చాలా అంధత్వంలోనికి మనం వెళ్ళిపోయేవాడుగా అవుతాం. కాబట్టి పెద్దగా మీరు దాన్ని ఏమీ పట్టించుకోకండి. గర్భంలో శిశువును నిర్మించేది మన తండ్రి, అవయవాలను తన స్వహస్తాలతో చేస్తున్నది మన తండ్రి. ఒకవేళ చేస్తున్నప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా కొన్ని విషయాల్లో సరైన ఆహారం, అది పౌష్టికాహారం, జాగ్రత్తలు, వైద్యం మనం తీసుకోకపోతే ఖచ్చితంగా దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద, తల్లి మీద ఉంటుంది. కనుక ఆ జాగ్రత్తలు పాటించకుండా ఎవరినో నిందించి గ్రహణం మీద నెట్టేయటం అనేది అది తప్పు. కనుక అలాంటివి మీరేమి నమ్మవలసిన అవసరత క్రైస్తవులుగా మనకి లేదు. ఎందుకంటే మనం విజ్ఞానవంతులం కనుక. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, హైదరాబాద్ సూర్యప్రకాష్ 18 సంవత్సరాలు. ఏమడుగుతున్నారు ఆయన? క్వశ్చన్, యేసుక్రీస్తు వారికి పుట్టుక ఉంది కదా, మరి ప్రకటన 22:13లో యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడును అని చెప్పారు. ఆయన పుట్టుక ఉన్నప్పుడు మొదటివాడును ఎలా కాగలడు? ఈ ప్రశ్నలు వదలవండి మనుషులకి. ఏమండి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దారుణమైన సంఘర్షణ. ఎందుకంటే ఎవరో నిప్పు రాజబెట్టి వదిలేశారు. ఎవరి అభిప్రాయాల మీద వాళ్ళు మాటలు, ఎవరు బైబిల్ చదివే విధానంలో వాళ్ళ బోధలు, సంస్థకు సంబంధించిన బోధలు, సంఘాలకు సంబంధించిన బోధలు, ఎవరో ముందు వారు చెప్పిన బోధలు. ఏమండి ఎవరో మన ముందుటి వాళ్ళు ఏదో చెప్పారట. ఏమండి ఏరియనిజం అనేది విన్నాను. అప్పటివరకు నాకు తెలియదు. ఆడెవడో ఏరియన్ అని ఎవడో తెలియదు, ఆ ఏరియనిజం అనేది ఏంటో తెలియదు. కొత్తగా ఇవన్నీ తెర మీదకు వస్తుంటాయి. ఇటువంటివన్నీ బైబిల్లో ఉన్న వాటిని బట్టి మనం నమ్మిన వారమే కానీ, బైబిల్లో వ్రాయబడిన వాటిని బట్టి మనం చదువుకుంటున్న వారమే కానీ, తెలుసుకుంటున్న వారమే కానీ, మనిషి చెప్పింది ఎప్పుడూ కూడా మనం అంగీకారంలోనికి తీసుకోకూడదు. అందుకే బైబిల్ మనం నేర్చుకునే విధానం ఎటువంటిది అంటే, బైబిల్ని బైబిల్తోనే సరిపోల్చేవాళ్ళం మనం. బైబిల్కు బైబిల్ సమాధానం అనే ఒక చక్కటి ఈక్వేషన్, ఒక ఫార్ములా మన తండ్రి గారు నేర్పించారు. అంటే బైబిల్లో సందేహం కలిగితే దానికి జవాబు ఎక్కడ వెతకాలి? మీరు బైబిల్లోనే వెతకాలి. బైబిల్కి అతీతంగా చాలామంది రాసిన కామెంటరీలు. ఏమండి ఎవడో వ్యక్తి
వాడు రోమా ప్రభుత్వడో, లేదంటే గ్రీకు సామ్రాజ్యంలోని వాడో, లేదంటే వాడు చరిత్రకారుడో, వీళ్ళందరూ కూడా ఊహించి రాసినవి. బైబిల్కి మనుషుల వ్రాతలకి ఉన్న తేడా ఏంటంటే ఊహ. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏమని, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం, ఏ వాక్యం పుట్టదు. చాలాసార్లు మనం చదువుకున్న మాట. అంటే బైబిల్ ఊహాజనికమైనది కాదు, బైబిల్ ఊహించి రాసినది కాదు. ఊహించి రాసుంటే చంద్రుని ఎప్పుడో ఏమండి దేవుణ్ణి చేసి ఉండేది బైబిల్ కూడా, అవునా? గ్రీకు పురాణాల్లో చంద్రుడు అది ఒక దేవతా స్థలం, ఏమండి? మరి చంద్రుడి మీద దేవతా స్థలం అయితే, అది దేవతా లోకం అయితే, దేవతలు అక్కడ నివసిస్తే, చంద్రగ్రహం మీద మనిషి అడుగుపెట్టిన తర్వాత ఏం కనుగొన్నాడు అంటే అది బొత్తిగా భూమి కన్నా ఎందుకు నివాసయోగ్యమైనది కాదు, కొరగానిది అని చెప్పేశాడు. భూమి అన్నిటికీ ఆవాసయోగ్యమైనది, మనిషి బ్రతకడానికి సకల విధములైన అర్హతలు కలిగింది భూమి మాత్రమే. కనుక వాళ్ళు ఊహించి రాసేసుకున్నారు, ఎందుకంటే ఎక్కడో ఆకాశంలో చంద్రుడు రోజు కనబడుతున్నాడు వాళ్ళకి. కనుక దాన్ని ఒక దేవతగానో, దాన్ని ఒక దేవుడుగానో, దాని స్థానం ఎక్కడెక్కడో పెట్టి ఏమండి వాళ్లను దేవుళ్ళుగా చేసి, చివరికి నక్షత్రాలను సైతం దేవుళ్ళుగా చేసి, నక్షత్రాల మధ్య ఉన్న గుంపులను కూర్చి ఏమండి అవే ఈరోజు ఈ రాశి ఫలాలు అని పిలుస్తున్నారు చూసారా? ఇవన్నీ ఏంటి? ఊహలు. ఇది సింహరాశి, ఇది మీనరాశి, కర్కాటక రాశి. ఏనన్నాడు వాళ్ళు మాట్లాడుతున్నారా? రే మోకాళ్ళు మొత్తం ఈ బ్యాచ్ అంతా లేచి అక్కడ ఎదురుగా రండి, లేండే.